నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన షర్మిల నేడు వైసీపీపై విమర్శల వర్షం కురిపించడానికి కారణమెవరు? వైఎస్ కుటుంబంలో ఎవరు కడప జిల్లా బయట పోటీ చేయకపోయినా విజయమ్మను విశాఖ ఎంపీగా పోటీ చేయించిన జగన్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణమయ్యారా? కడప ఎంపీ సీటుని వరుసగా 2 సార్లు అవినాష్ రెడ్డికి కేటాయించడం వల్లే వైఎస్ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయా? రాజకీయ పదవులు ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన అన్యాయం వల్లే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారా? తెలంగాణలో సరైన ఆదరణ లభించకపోవడం వల్లే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారా? షర్మిల దూకుడుతో వైసీపీ అనుకూల ఓటు పెద్ద ఎత్తున చీలిపోయి రానున్న రోజుల్లో వైసీపీ పతనం కాబోతుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుల్లో ఒకరైన వైఎస్ షర్మిల మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం కలిగిన నాయకురాలు. గతంలో జగన్మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో జైల్లో పెట్టిన సందర్భంగా ఈమె తొలిసారిగా ప్రజల్లోకి వెళ్లి ప్రజాప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అలాగే 2012లో ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్ జైల్లో ఉన్నప్పటికీ షర్మిల, విజయమ్మలిద్దరూ వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఉప ఎన్నికల్లో 18 స్థానాలకు గాను 15 స్థానాల్లో వైసీపీ గెలవడానికి షర్మిల ప్రచారమే కీలకమని అప్పట్లో రాజకీయ వర్గాలు విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. ఆ విధంగా జగన్, విజయమ్మలను మినహాయిస్తే వైసీపీ పాల్గొన్న తొలి ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని అందించి వైసీపీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది మాత్రం వైఎస్ షర్మిలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లోనూ జగన్కి తోడుగా షర్మిల, విజయమ్మలు ప్రచారం చేసినప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవాలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమి చవిచూస్తుంది. వైఎస్ విజయమ్మ కూడా స్వయంగా తాను పోటీ చేసిన విశాఖపట్నం ఎంపీ స్థానంలో ఓటమి చవిచూశారు. నిజానికి విజయమ్మ కడప ఎంపీ స్థానంలోనే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఘన విజయం సాధించి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ తన భార్య భారతిరెడ్డికి మేనమామ కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి తన తల్లిని విశాఖ ఎంపీ స్థానంలో పోటీ చేయించి చేజేతుల ఆమె ఓటమికి కారణమయ్యాడని అప్పట్లో వైసీపీ వర్గాలు కూడా భావించాయి. గత 46 ఏళ్లలో వైఎస్ కుటుంబంలోని రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలలో ఎవరూ కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానాలు మినహా మరే ఇతర నియోజకవర్గాల్లోనూ పోటీ చేయలేదన్నది అందరికీ తెలిసిందే. కానీ భారతిరెడ్డి మేనమామ కుమారుడైన అవినాష్ రెడ్డి కోసం జగన్ తన కన్నతల్లి విజయమ్మను తొలిసారిగా కడప జిల్లాకు బయట విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేయించి ఆమె ఓటమికి ప్రధాన కారణమయ్యాడని భావిస్తున్నారు. ఆ విధంగా 2014లో కడప ఎంపీ స్థానాన్ని విజయమ్మకు కాకుండా అవినాష్ రెడ్డికి కేటాయించిన కారణంగానే వైఎస్ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అదే కడప ఎంపీ స్థానాన్ని 2019 ఎన్నికల్లోనూ మరోసారి అవినాష్ రెడ్డికి కేటాయించాలని నిర్ణయించినప్పుడు వివేకానందరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కడప ఎంపీ స్థానాన్ని విజయమ్మకు గాని, షర్మిలకు గాని, తనకు గాని కేటాయించాలని వివేకానందరెడ్డి గట్టిగా పట్టుబట్టినట్టు, ఆ అంశమే వివేకానందరెడ్డి హత్యకు దారితీసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే షర్మిల కొత్త పార్టీ స్థాపనకు కూడా ఇవే అంశాలు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కడప ఎంపీ స్థానం వల్లే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయని చెప్పవచ్చు.
కడప ఎంపీ స్థానం విషయంలో షర్మిల అన్నతో విభేదించినప్పటికీ 2019 ఎన్నికల్లో జగన్ విజయం కోసం తన తల్లి విజయమ్మతో పాటు తాను కూడా రాష్ట్రమంతా పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో వైసీపీ ఘన విజయం సాధించినప్పటికీ వైసీపీ విజయానికి మూలస్తంభాలుగా నిలిచిన వైఎస్ షర్మిల విజయమ్మలిద్దరికీ జగన్ మొండిచేయి చూపించాడని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల విజయమ్మలలో ఒకరికైనా కనీసం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా వారిరువురూ జగన్తోనే కొనసాగేవారని పరిశీలకులు భావిస్తున్నారు. షర్మిలకు రాజకీయంగా న్యాయం చేయకపోగా షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తుల విషయంలోనూ జగన్ అన్యాయం చేశాడని షర్మిల తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రకంగా రాజకీయంగానూ ఆస్తుల పంపకంలోనూ తనకు అన్యాయం చేసిన జగన్పై పంతంతో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిందని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రజలు ఆంధ్ర నాయకులు పార్టీలను పూర్తిగా పక్కన పెట్టిన నేపథ్యంలో షర్మిల ఎంత కష్టపడి పనిచేసినా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఆమెను అంతగా ఆదరించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో 100కు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, అలాగే టీడీపీ 2019 ఎన్నికల్లో 14 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అవి కూడా ఆంధ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలోనే గెలవడం గమనించాల్సిన విషయమని పరిశీలకులు అంటున్నారు. అదేవిధంగా 2023 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన కూడా కేవలం కూకట్పల్లి నియోజకవర్గంలోనే డిపాజిట్లు దక్కించుకుందనేది అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఆంధ్ర పార్టీలకు నాయకులకు తెలంగాణలో ఏమాత్రం ఆదరణ లభించని నేపథ్యంలో షర్మిల 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలను విలీనం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ ప్రియాంక నాయకత్వంలో దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో విజయం సాధించి మంచి జోరు మీదున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే జోరులో గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలైన వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలైన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికన్నా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలందరి దృష్టిని తన వైపు మళ్లించుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ షర్మిల తన ప్రసంగాల్లో తన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ జగన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్, లోకేష్, రఘురామకృష్ణంరాజు లాంటి నాయకులు కూడా చేయనంత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ జగన్ సర్కారుపై విరుచుకుపడుతోంది. షర్మిల దూకుడుకు ఎలా కళ్ళెం వెయ్యాలో అర్థం కాక జగన్ సర్కార్ చూస్తూ ఉండిపోవడం మినహా ఏమీ చేయలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బయటి వారిని ఇబ్బంది పెట్టినట్లే తన సొంత చెల్లెలు షర్మిలను కూడా ఇబ్బంది పెడితే తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని జగన్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అప్పటికీ జగన్ తన ఆధీనంలోని సోషల్ మీడియాలో షర్మిల ప్రతిష్ట దెబ్బతినేలా దిగజారుడు ప్రచారాలు చేయించడంతో షర్మిల మరింతగా రెచ్చిపోయి జగన్ సర్కారుపై యుద్ధం ప్రకటించిందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. రోజురోజుకు షర్మిల దూకుడు పెరిగిపోవడంతో షర్మిలను కూడా తన ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరుగా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల ఇటీవల నిరుద్యోగుల కోసం చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించగా జగన్ సర్కారు కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా అడ్డుకోవడమే కాకుండా
షర్మిల సహా కాంగ్రెస్ నేతలందరినీ అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాకముందు లక్షలాది ఉద్యోగాలిస్తానని నిరుద్యోగులకు ఆశ కల్పించి అధికారంలోకి వచ్చాడని, కానీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ జగన్ సర్కారు వాటిని భర్తీ చేయడం లేదని షర్మిల విమర్శించారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా జగన్ సర్కార్ కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వేసిందని షర్మిల విమర్శించారు. గతంలో చంద్రబాబు 7,000 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పుడు జగన్ విమర్శించారని, తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తానని ప్రగల్భాలు పలికి ప్రస్తుతం కేవలం 6,000 పోస్టులతో దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని షర్మిల విమర్శించారు. ఈ విధంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాకుండా వైసీపీ అనుకూల ఓటు కూడా భారీగా చీలడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. షర్మిల ఒకవైపు జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ విధానాలను కూడా విమర్శిస్తోంది. బీజేపీ క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం చేస్తోందని, అలాంటి బీజేపీకి జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీని తాకట్టు పెడుతున్నారని షర్మిల పదే పదే విమర్శిస్తున్నారు. తద్వారా వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న క్రైస్తవులు, ముస్లింల ఓట్లను భారీగా కొల్లగొట్టి వైసీపీని దెబ్బతీయాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా, ఇతరత్రా విభజన హామీలు బీజేపీ అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు షర్మిల చెబుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని షర్మిల వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్ యువత పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు వలసపోతున్నారని, ఇదిలాగే కొనసాగితే రాష్ట్రంలో యువతే లేకుండా పోతారని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని షర్మిల తన ప్రసంగాల్లో వివరిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు కురిపించడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే ఏ విధంగా మేలు చేస్తుందనే అంశాలను కూడా షర్మిల ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే కాకుండా వైసీపీ సానుభూతి పరులు కూడా విసిగి వేసారిపోయారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు షర్మిల వైపు, అలాగే తాము తమ కుటుంబాలు తరతరాల పాటు కొనసాగిన కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకపోయుంటే జగన్ విధానాలు నచ్చకపోయినా వైసీపీ అనుకూల ఓటర్లెవరూ జనసేన, టీడీపీ కూటమికి ఓట్లు వేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం షర్మిల రాకతో వైసీపీ ఓటర్లలో చాలామంది షర్మిలకు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీకి దాసోహం చేస్తోన్న జగన్పై క్రైస్తవులు, ముస్లింలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ పార్టీకి క్రైస్తవ, ముస్లిం ఓటర్లే ప్రధాన బలమన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరంతా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బీజేపీకి ఊడిగం చేస్తున్న జగన్ సర్కారును ఇంటికి సాగనంపడమే కాకుండా వైసీపీని బలంగా దెబ్బతీయబోతున్నారని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.